భగవంతుడా, ఎన్నాళ్ళకి రాహుల్ మనసు మార్చావా? ఎన్నాళ్ళకి అభి మీద వేదవతిలో కూడా ఒక మంచి అభిప్రాయం కలిగిస్తున్నావా? ఈ నిమిషం కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాను. అభి విషయంలో వేదవతికి రాహుల్కి అభిప్రాయం మారితే అభి రాహుల్ కలిసి బ్రతకపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి. అమ్మా అభి, వచ్చావా? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. అభి, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? అభి, నిన్నే. అభి, అభి, అరే అభి, ఏమైందమ్మా? అభి, నాకు తెలియని రహస్యాలు కూడా ఉన్నాయా? నువ్వు నాకు కూడా చెప్పుకోపోతే ఎలా అమ్మా? చెప్పమ్మా. మావయ్య, ఇంకా ఈ ఇంట్లో నా కథ ముగిసిపోతుందేమో. రాహుల్ బాబుతో నేను కలిసి బ్రతికే అవకాశం రాదేమో. అభి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు ఎప్పటికీ రాహుల్ భార్యవే, ఈ ఇంటికి కోడలువే. అతి త్వరలోని నువ్వు రాహుల్ ఆనందంగా బ్రతికే రోజులు వస్తున్నాయి. నాకా నమ్మకం పోయింది మావయ్య. అసలు ఏమైందమ్మా అభి? అసలు ఏమైందంటే, ద్విపాత్రాభినయం చేస్తూ 2 పాత్రలలో నటిస్తూ అందరినీ బానే బురుడి కొట్టేస్తున్నావు. ఇంతకీ నువ్వెప్పుడు అభిగా ఉన్నావా, నందనగా ఉన్నావా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓ 2 గంటల్లో నేను పంపించిన లొకేషన్కి వచ్చాయి, సరేనా? రాహుల్ ఇంటి పేపర్లో, తన ఆస్తి పేపర్లో అన్నీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. అదే జరిగింది మావయ్య. ఎవరమ్మా అది? ఎవరో తెలీదు మావయ్య, కానీ నేనే నందనాగా కూడా నటించానని తనకి పూర్తిగా తెలుసు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తన దగ్గర ఉన్నాయి. ఎలా అయినా సరే మీ ఆస్తి పేపర్లు తెచ్చిమ్మంటోంది. లేకపోతే విషయం మొత్తం రాహుల్ బాబుకి, వేదవతి అత్తయ్యకి చెప్పేస్తానని బెదిరిస్తోంది. అదే కనుక జరిగితే రాహుల్ బాబు, అత్తయ్య నన్ను ఇంకా అసహించుకుంటారు. అది కూడా నిజమేనమ్మా. మరిప్పుడేం చేద్దాం? మావయ్య, వాళ్ళు వీళ్ళు చెప్తే రాహుల్ బాబు ఖచ్చితంగా నా మీద కోప్పడతారు. కానీ ఆ నిజం నేనే రాహుల్ బాబుకి, అత్తయ్యకి చెప్పేయచ్చు కదా. అభి, ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మావయ్య, ఎవరో ఆ నిజం చెప్పడం కన్నా నేనే నేరుగా ఆ నిజం చెప్తే అర్థం చేసుకుంటారు. వద్దొద్దు, వద్దమ్మా, నువ్వు అలాంటి సాహసం మాత్రం చేయకు. ఎందుకు మావయ్య? ఎప్పుడో ఒకసారి ఎవరి ద్వారానో ఆ నిజం తెలుస్తుంది. అప్పుడు రాహుల్ బాబు నన్ను నిలదీస్తే నా దగ్గర జవాబు ఉండదు. అందుకే ఇప్పుడే చెప్పేస్తే రాహుల్ బాబు కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లేదమ్మా, లేదు. నువ్వు అనుకున్నట్టు అర్థం చేసుకోకపోతే అపార్థాలకే అవకాశం ఉంటుంది. అనవసరమైన అనర్థాలకి దారితీస్తుంది. పైగా ఇప్పుడిప్పుడే రాహుల్కి నీ మంచితనం తెలుస్తుంది. నీకు దగ్గరవ్వాలనే ఆలోచన వాడిలో మొదలైంది. మీరు చెప్తోంది నిజమా మావయ్య? అవునమ్మా అభి, వాడిలో ఏదో మార్పు మొదలైంది. నీతో కలిసి బ్రతకాలనే ఆలోచన వాడికి మొదలైనట్టే నాకు అనిపిస్తోంది. అంతేకాదమ్మా, వేదవతి కూడా ఇప్పుడిప్పుడే నిన్ను అర్థం చేసుకుంటోంది. నిన్ను ఈ ఇంటి కోడలిగా వేదవతి, నిన్ను తన భార్యగా రాహుల్ అంగీకరించే సమయంలో నువ్విలాంటి మాటలు చెప్తే మళ్ళీ వాళ్ళ మనసు ఎలాగైనా మారొచ్చు. మీరీ మాట చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మావయ్య. కానీ రేపెప్పుడైనా నా విషయం బయటపడితే రాహుల్ బాబు దగ్గర నేను మొహం చూపించలేక
తన ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. అందుకే టైం చూసుకొని అభి అండ్ నందన ఇద్దరూ నేనే అని రాహుల్ బాబుకి చెప్పేస్తాను. ఉమ్.